హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏపీ డిసెట్ పార్ట్ ఏ సోషల్ క్విక్ రివిజన్ 2 సెకండ్ వీడియో అండి. ప్రీవియస్ డే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. అది ద యూనివర్స్ అనే దాని మీద ఫస్ట్ క్లాస్ అనేది చేశాను. రోజుకి వచ్చేసి 2 వీడియోస్ అన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా అంతకంటే ఎక్కువ కుదిరితే పోస్ట్ చేస్తాను. మీరు అన్నది నిజమే, 13 డేసే ఉన్నాయి చేతిలో. సో కమాన్, లెట్ us డూ ఇట్ వెరీ వెల్. ఫస్ట్ బిట్, which natural resource is called as lungs of the earth? లంగ్స్ అంటే ఏంటండి? గాలి, మీకు ఆక్సిజన్ బాగా అందుతుంది అనే కదా మీనింగ్. కొంచెం ఫారెస్ట్ నుంచే కదా మీకు అలా ఫ్రెష్ ఎయిర్ అవన్నీ వచ్చేది. సో ఫారెస్ట్ హెల్ప్ ఇన్, ఇవి జనరల్ బిట్ అండి, మీరు ఆప్షన్స్ని బట్టి వెళ్ళండి. సాయిల్ కన్జర్వేషన్, మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్, రెయిన్ఫాల్. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ఫారెస్ట్ ప్రొడక్ట్? టింబర్, హనీ, గమ్. 3 మనకి ఫారెస్ట్ నుంచే వస్తాయి. అన్కంట్రోల్డ్ కట్టింగ్ ఆఫ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ డిఫారెస్టేషన్. ప్లాంటింగ్ ట్రీస్ ఆన్ బ్యారన్ ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ ఎఫారెస్టేషన్. అయితే రీఫారెస్టేషన్ అనే పదం గురించి మీరు వినాలి. రీఫారెస్టేషన్ అంటే రీప్లాంటింగ్ ఆఫ్ ది ట్రీస్ అన్నమాట. ఎక్కడైతే డిఫారెస్టేషన్ జరిగిద్దో అక్కడ రీఫారెస్టేషన్ జరిగిద్ది తర్వాత, మళ్ళీ దాంట్లో మొక్కలు నాటితే. ఓకే, నెక్స్ట్ 6th వన్, విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్? ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి హెవీ రెయిన్ఫాల్ రిసీవ్ చేస్తాయండి. అబౌవ్ 200 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవుతుంది. 7వది, ఫారెస్ట్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్. ఇది జనరల్ అండి, ఆప్షన్స్ని బట్టి వెళ్ళండి. గ్లోబల్ వార్మింగ్ని కూడా ప్రివెంట్ చేస్తాయి ఫారెస్ట్. సో అలా ఆప్షన్స్ని బట్టి వెళ్ళాలి. ద మూమెంట్ టు ప్రొటెక్ట్ ట్రీస్ ఇన్ ఇండియా, చిప్కో మూమెంట్. ఒక్కసారి మీరు చిప్కో మూమెంట్ గురించి రివైజ్ చేసుకోండి, ఆన్లైన్లో అన్నా చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ అబ్జార్బ్ బై ట్రీస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? కార్బన్ డయాక్సైడ్ అనేది తీసుకుంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అండ్ మేనేజింగ్ ఫారెస్ట్ ఈజ్ కాల్డ్ కన్జర్వేషన్. వన్ మహోత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్ టు ప్లాంట్ ట్రీస్. వన్ మహోత్సవ్ అనే కార్యక్రమం దేనికోసం సెలబ్రేట్ చేస్తారు? మొక్కల్ని నాటడానికి. ఇంకా ఎవరైతే సెషన్ లైక్ చేయలేదో లైక్ చేయండి, మీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద చిప్కో మూమెంట్ స్టార్టెడ్ ఇన్. మొదట ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయిందండి, తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా ఈ చిప్కో మూమెంట్ అనేది చేశారు. ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మాన్సూన్ ఫారెస్ట్. మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటాం. డెసిడ్యూస్ అంటే దే షెడ్ దేర్ లీవ్స్. ఇంపార్టెంట్ ట్రీస్ ఆఫ్ డెసిడ్యూస్ ఫారెస్ట్, టీక్ అండ్ సాల్. టీక్ అనగానే మీకు డెసిడ్యూస్ ఫారెస్ట్ గుర్తు రావాలి. పైన్, ఫిర్, సెడార్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోనిఫెరస్ ట్రీస్. కోనిఫెరస్ అంటే మంచు ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో పెరుగుతాయండి, చలి ప్రాంతాలు. నెక్స్ట్, ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్, చాలా ఇంపార్టెంట్, ఒక బిట్ అన్న పడుతుంది. సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయండి, వాటినే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ అండి ఇండియా మొత్తంలో. సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, నందాదేవి ఉత్తరాఖండ్, నాక్రెక్ మేఘాలయ, గ్రేట్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నాయండి. సిమ్లిపాల్ ఒడిషా, మానస్ అస్సాం, కచ్ గుజరాత్, డిబాంగ్ డిహాంగ్ అరుణాచల్ ప్రదేశ్, దిబ్రూ సైకోవా అస్సాం. చాలా ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కామెంట్స్లో పోస్ట్ చేయండి. కాంచనజంగా బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది? సెకండ్ది, పంచ్మర్హి అనే బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది? 3వది, లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఎక్కడుంది? దాని పేరు, అది ఎక్కడుంది? వీటి ఆన్సర్స్ అనేది కమెంట్స్లో పోస్ట్ చేయండి. మీరు ఎవరైనా పోస్ట్ చేసిన తర్వాత నేను ఆన్సర్స్ చెప్తానండి. ద యూనివర్స్లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగానండి. ద యూనివర్స్ అనే పదాన్ని మనం లాటిన్ నుంచి తీసుకున్నామండి, గ్రీక్ నుంచి కాదు. దాన్ని కరెక్ట్ చేసుకోండి. అయినప్పటికీ మీరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ఆన్సర్స్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. షార్ట్స్లో కూడా నేను మీకు బిట్స్ని పోస్ట్ చేస్తున్నాను, ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారో షార్ట్స్లో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.